హలో అండి అందరికీ. ఇక్కడైతే చూసారా ఎన్ని ఫుడ్ ఐటెమ్స్ చూపిస్తున్నానా? ఏంటి ఇన్ని ఐటెమ్స్ ఉన్నాయా అని చూస్తున్నారా? ఏంటనేది మీకు తెలిసే ఉంటది. ఏంటంటే మా బాప వాళ్ళ ఊర్లో వారాలకైతే వచ్చేసాను నేను. ఇలా వచ్చిన తర్వాత ఈ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ గూడా ప్రిపేర్ చేశాము. ఇవన్నీ ప్రిపేర్ చేయాలి అంటే మన తలప్రాణం తోక్కొస్తది గదా! కానీ ఇంకా వారాలు, పండగలు అంటే కంపల్సరీగా ఆడవాళ్ళకి తప్పదు. ఇవన్నీ చేయవలసిందే. ఇంకా మనం ముందుగా అయితే దేవుడి గది శుభ్రం చేసుకొని మంచిగా దీపం అయితే పెట్టేసుకున్నాము. ఇంకా పెట్టేసుకున్నాక మా కోడికి మడపళ్ళు గూడా తీసేసుకున్నాము. ఇంకా మడపలు తీసుకున్న తర్వాత బయటికొచ్చేసి ఇలా ముగ్గు గూడా వేస్తున్నారు చూడండి. ఇలా ముగ్గయితే వేసుకొని ఇంటి దగ్గరే చూపుతున్నారు. ఇదేంటి వారాలు అంటున్నారు, ఓన్లీ ఇంటి దగ్గరే చేసుకుంటున్నారా అనుకుంటున్నారా? అదేం కాదండి. ఇంటి దగ్గర కూడా ముందుగానే ఇంటి దగ్గరే చూపుతారంట ఇలా. ఇలా చూపిన తర్వాత ఊర్లో మొత్తం కలిసి సాయంత్రం అందరూ కలిసి అయితే వెళ్తారు. వెళ్ళి అక్కడ కూడా ఇలాగే సేమ్ కూడా చూపడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇంటికాడైతే ఇలా చేసుకుంటారు. ఇంకా వారాలకి ఆడపిల్లల్ని, చుట్టాలని అందరిని అయితే పిలుచుకుంటారు కదా! ఇలా పిలుచుకోవడంతోని ఈ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ చేయవలసి అయితే ఉంటుంది కంపల్సరీగా. ఇంకా మన ఆడవాళ్ళకైతే తీరిపోద్ది కదండీ! ఇంకా చేసి చేసి అయితే ఇంకా మనకి చేసినవి తినాలని కూడా అనిపించదు. నాకైతే అలాగే ఉంటుంది. ఇంకా వండిన తర్వాత ఇంకా సాయంత్రం ఏదో టైంలో తినాలి. వండిన వెంటనే అంటే తినడం అంటే చాలా కష్టం. మనమైతే శ్రమ పడతాం కానీ ఇంకా కోడైతే చూపేసి వదిలేసారండి. చక్కగా తింటుంది. పళ్ళెం ప్లేట్ కూడా పైకెక్కేసి చాలా నీట్‌గా అయితే తినేసింది. ఇంకా తినడంతో అయితే తృప్తి అయిపోయింది. ఇంకా ఇలా తినిన తర్వాత చూసిన తర్వాత అయితే ఇంట్లోకెళ్ళేసి ఇంకా కోడిని ఇలా పెట్టేసుకొని ఇంకా నా కూతురైతే వచ్చేసిందండి. ఇంకా నా కూతురు రావడంతో తాత మొక్కించారు. వాళ్ళ తాత మొక్కించిన తర్వాత ఇంకా ఆళ్ళ నాని ఇద్దరు కలిపి ఇంట్లోకైతే వెళ్ళారు. ఇంకా ఇంట్లోకైతే ఎంటర్ అయిపోయామండి. ఇప్పుడైతే ఇవన్నీ చూపించాను కదా! ఇవన్నీ మా బాప వాళ్ళ పాపే తయారు చేసింది. బాగా చేసింది కదా! బాగున్నాయి కదా! అని చెప్పి నేను వీడియో అయితే చూపించాను. చాలా బాగున్నాయి. ఇంకా వంటగదిలోకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టార్ట్ అవ్వగానే అయితే ఇంకా బూరెల ముద్ద అయితే రెడీ చేసేసే ఉంచేసింది మా బాప నేనొచ్చేసరికి. ఇంక కొబ్బరికూర ఏసింది. కొబ్బరికూర ఇంకా 2 కలిపాను. కలిపిన తర్వాత ఇలా ఉండలుగా చేసుకున్నాను మొత్తం. చాలా ఫాస్ట్‌గా చేయాలి కదా! బోలెడన్ని ఐటెమ్స్ చేయాలి. ఇంకా మొత్తం ఉండలన్నీ చేసేసుకున్నాను. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత అయితే పక్కనే పులిహోర కూడా రెడీ చేసేసి ఉంచేసింది. పులుపు కూడా యాడ్ చేసేసారు. ఇంకా దీంతో పాటు ఇంకా ఒక పక్క బూరెలు వేసుకోవడానికి, ఒక పక్క పులిహోర తాలింపు పెట్టుకోవడానికి అయితే పెట్టేసుకున్నాము 2 పక్కల. ఇంకా పులిహోరకైతే పోపు పెట్టేసుకున్నాను. ఇంకా బూరెలు సోయికైతే పెనం కూడా పెట్టేసుకున్నాము. ఆయిల్ అయితే మరుగుతుంది. ఇంకా మరిగేలోగా మనమైతే పులిహోరకైతే పోపు పెట్టేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా పోపు అయితే అయిపోయింది. ఇంకా పులిహోర అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పులిహోర పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకొని బూరెలు అయితే వేసుకోవడానికి ఆయిల్ అయితే మరిగింది కదా! ఇంకా బూరెలు అయితే వేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా ఈ బూరెలు అయితే మొత్తం కూడా వేసేసుకొని ఇలా ఏగిన తర్వాత తీసుకున్నాము. బూరెలు అయితే అయిపోయి ఇంకా బూరెలు అయిన తర్వాత మనకు సోయి ఉంటుంది కదా! ఆ సోయితో మనమైతే ఇలా గరిటె పెట్టుకొని కొంచెం పొంగడాల్లా ఇలా వేసుకుంటే బాగుంటాయి. జౌటుల టైప్‌లో ఉంటాయి. తినడానికి బాగుంటాయండి. ఇలా నేను వేసుకున్నాను మిగిలింది. తర్వాత అయితే ఒక పక్క పరమాన్నము, ఒక పక్క చేపల పులుసు అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత చేపలకి ఒక పక్క 2 పక్కల 2 పనులు అయిపోతున్నాయి. ఇంకా చేపలకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ వేసేసుకున్నాను. చేపల పులుసు అయితే రెడీ అవుతుంది. ఇంకా మొత్తం చేపలు బాగా నీట్‌గా కడేసుకొని పెట్టేసుకున్నా. ఇంతట్లో నా కూతురు వచ్చేసి నన్ను పీకుతుంది. రామ్మా అని ఇంతట్లో వాళ్ళ తాత పిలిచారు. వెళ్ళిపోయింది బయటికి. ఇంకా దాంతో పాటు నేను చేపల పులుసు అయితే రెడీగా చేసేసుకుంటున్నాను. ఇలా చేయడం అంటే చాలా కొంచెం ఫాస్ట్‌గా చేయాలి కదా! ఇంకా ఆ 2 అయితే అవుతున్నాయి. 2 పక్కల 2 ఉన్నాయి కదా! ఈలోగా చికెన్ బిర్యానీకి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను.
ఇంకా చికెన్కి అయితే సంబంధించినవన్నీ ఐటమ్స్ అన్నీ వేసేసాను. కారం, ఉప్పు, పసుపు, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు ఇవన్నీ వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకున్నాను. పెరుగైతే యాడ్ చేస్తున్నాను కదా, పెరుగు యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా, కానీ 1 అవర్ మనకి టైం పట్టేస్తుంది. ఇంకా నేను హాఫ్ అన్ అవర్ అయితే ఉంచేసాను. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ హాఫ్ అన్ అవర్లోని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసుకున్న తర్వాత అయితే గారెలు అయితే రెడీ చేస్తున్నాము. గారెలు కూడా రెడీ అయిపోతున్నాయి. బూరెలు అయిపోయి ఇంకా గారెలు కూడా రెడీ అయిపోయి ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ఉల్లిగారెలు కూడా చేసాం. ఇంకా లాస్ట్లో అయితే ప్రిపేర్ మొత్తం చేసేసాము. ఫుడ్ ఐటమ్స్ అన్నీ బిర్యానీ, మటను, ఇంకా పరమాన్నము, ఉల్లిగారెలు. ఈ ఉల్లిగారెలు అయితే ప్రత్యేకంగా నా కోసమని, నేనైతే నాన్ వెజ్ తినను కదా అని చెప్పి ఉల్లిగారెలు అయితే చేశారు. గారెలు, బూరెలు చూడండి పక్కనే జౌట్లు ఉన్నాయి కదా, సోయ మిగిలిపోయింది. అవైతే జౌట్లుగా చేసుకున్నాము. బూరెల కన్నా అవే బాగుంటాయి, నాకు అవే ఇష్టం. ఇంకా పులిహోర అయితే రెడీ అయ్యింది. దీంతో కంప్లీట్ అయిపోయి ఫుల్గా తినేసాము. తినేసిన తర్వాత 4 అయింది. ఇంకా 4 గంటలకైతే ఇంకా ఇలా వీధిలోకి మొత్తం వీధి ఇలా తిరుగుతారంట. ఇలా తిరిగితే ఇంటింటి దగ్గర ఆగితే కాలు కడిగి పసుపు కూడా రాస్తారు. ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బయటికి అందరూ జనాలతో పాటు వచ్చాము. ఇంకా వారాలకైతే వెళ్ళాం. వారాలు అక్కడ చేసుకుంటారు అందరూను. ఇంకా మేము చేసుకొని ఇంకా అక్కడైతే మేము చూపించలేదు, బాగా రష్గా ఉంది. ఇంకా అయితే రిటర్న్ అయితే అయిపోయామండి. ఇంకా దీంతో వారాలు అయిపోయాయి.